దేవుడి భూముల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పేసేటటువంటి ఒక దరిద్రపు ఆలోచన చేయడం ప్రారంభించింది ఈ ప్రభుత్వం. దాన్ని విశ్వ హిందూ పరిషత్ తప్పుబట్టింది. భారతీయ జనతా పార్టీ తప్పుబట్టడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వింతపత్రాలు కూడా ఇచ్చింది. అయినా అడ్డగోలుగా చేస్తున్న వేళ ఆ దేవుడి భూముల్ని ఇప్పుడు న్యాయస్థానాలు కాపాడాలనుకుంటా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బలిఘట్టం పరిధిలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన 30 ఎకరాల భూమిని ఎట్లాంటి వేళ నిర్వహించకుండా న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి కేటాయిస్తుందని హైకోర్టు ఆక్షేపించింది. పారిశ్రామిక అవసరాలకు ఎందుకు దేవాదాయ భూములను వినియోగిస్తున్నారని అడిగింది. అందులోనూ ఎలాంటి వేళ నిర్వహించకుండా దేవాదాయ భూములను ఎలా కేటాయిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేవాలయ భూముల కేటాయింపు వ్యవహారంలో చట్టవిరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదని, దేవస్థానం భూముల కేటాయింపు వేలం ద్వారానే జరగాలని స్పష్టం చేసి తదుపరి విచారణ జూన్ 24కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుండ్రంజల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పిటిషనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద సీనియర్ న్యాయవాది పొన్నల సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎలాంటి వేళ నిర్వహించకుండా దేవస్థానం భూమిని ప్రభుత్వం ఏకపక్షంగా ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేటాయిస్తోందన్న ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదం తెలపక ముందే ఆ కార్పొరేషన్కి 30 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుందని వివరించారు. ప్రభుత్వ న్యాయవాది నాగరాజు స్పందిస్తూ కార్పొరేషన్ లీజు కింద 30,000 చెల్లిస్తుందని చెప్పారు. గతంలో ఆ భూములు లీజు 12,000 మాత్రం వచ్చిందని వివరించారు. వేల నిర్వహిస్తే 30,000 కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ భూ కేటాయింపులపై స్టే విధిస్తామని చెప్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు ధర్మాసనం సిద్ధమైంది. ఆ సమయంలో నాగరాజు స్పందిస్తూ దేవాలయ భూముల్ని ఇతర సంస్థలకు కేటాయించే విషయంలో నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందంటూ దానిని ధర్మాసనం ముందుంచారు. దీంతో అసలు ఈ ప్రభుత్వ జీవోనే సవాల్ చేయాలని పిటిషనర్ ఆదేశిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది.